నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కళల కాణాచిలో ఘనంగా సంగీత మహోత్సవం. శ్రోతలను రంజింపచేసిన వీణానాదం, గాత్ర సంగీత కచేరీలు. ఇద్దరు సంగీత విద్వాంసులకు గాన విదూషి రామకుమారి స్మారక అవార్డుల ప్రదానం. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. స్వగ్రామం బుర్రిపాలెంలో పెమ్మసాని చంద్రశేఖర్ అభినందన సభ. తెనాలిలో ఘనంగా జరిగిన ప్రపంచ సంగీత దినోత్సవం. అలరించిన నృత్య ప్రదర్శనలు, సంకీర్తన గానం కార్యక్రమాలు. గుంటూరు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బుర్రిపాలెం గ్రామంలో జరిగిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారి స్వస్థలానికి విచ్చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు తెనాలి నియోజకవర్గంలో శనివారం ఘనస్వాగతం లభించింది. తెనాలి మీదుగా ర్యాలీగా బురిపాలెం గ్రామానికి చేరుకున్న పెమ్మసాని అక్కడ అభినందన సభలో పాల్గొన్నారు. ముందుగా బురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తనపై అభిమానం, ప్రేమ కురిపించి నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ కట్టుబడి ఉంటానని చెప్పారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని తెలియజేశారు. రైల్వే మంత్రిని కలిసినప్పుడు గుంటూరు జిల్లాకు కావలసిన రైల్వే సమస్యలు రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని, దానికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. తెలుగు జాతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి పనులు తీసుకురావడంలో తన వంతు కృషి నిరంతరం చేస్తానని అన్నారు. ఇష్టపడి తీసుకున్న గ్రామీణ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని తెలిపారు. ఇళ్లు లేని పేదవాళ్లు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. దేశంలో కరప్షన్ పోయే విధంగా అవినీతి రాజకీయ నాయకుల చిట్టా తీయబోతున్నామని, భూమి రికార్డులకు సంబంధించి ఆ శాఖ తన దగ్గరే ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు పేరు కొడితే వారికి ఉన్న భూమి చూపిస్తుందని అన్నారు. తన గెలుపుకి సహకరించిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులకి, వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన గెలుపుకు కృషి చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం పెట్టి సీట్ ఇవ్వటమే కాక మంత్రి పదవికి అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు, లోకేష్కి రుణపడి ఉంటానని తెలిపారు. రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలి, బురిపాలెం అన్నిటి మీద ఉండే విధంగా 5 సంవత్సరాలు కష్టపడి చేస్తానని మీకు ఇంత ముందు నుంచి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఆ ప్రక్రియలో భాగంగానే మొన్న రైల్వే శాఖ మంత్రి గారితో కలిశాను నేను. ఆయన కూడా నాలాగనే చిన్న గ్రామం నుంచి వెళ్ళి ఆయనకు కూడా ఐఏఎస్లో మంచి ర్యాంక్, 27th ర్యాంక్, నా ఎంసెట్లో 27th రాగానే ఆయన కూడా అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి. 10 నిమిషాలు కనపడి వెళ్దామంటే గంట సేపు మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత గుంటూరు జిల్లాకి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు అన్నీ కూడా చేసి పెడతానన్నారు. ఈరోజు పేపర్లో చూస్తుంటారు శంకర్ విలాస్ బ్రిడ్జ్. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అది 70 సంవత్సరాల కళ. గుంటూరు ప్రజలకి తప్పనిసరిగా అవే కాకుండా మిగిలిన రైల్వే బ్రిడ్జెస్ అన్నీ కూడా డిపిఆర్లు అన్నీ చేయించి, ఫాలో అప్ చేయించి, మొట్టమొదటిగా కార్యక్రమం తీసుకొని అవన్నీ చేసే ప్రక్రియ తీసుకుంటాం. అదే కాకుండా ప్రతి ఒక్క మినిస్టర్ తోటి వెళ్ళి కలిసి గత 5-10 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రం, తెలుగు జాతి ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా చెప్పి వాళ్ళ అభిమానంతో సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రానికి తీసుకురానటువంటి ప్రాజెక్టులు కానీ ఇంకోటి కానీ తెచ్చే కార్యక్రమం కూడా నిరంతరం కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రూరల్ డెవలప్మెంట్ అంటే మీకు తెలియదే ఉంది. గ్రామాలు ఇవి కావాలని మనమే అడిగి తీసుకున్నటువంటి మినిస్టర్. ఎందుకంటే గ్రామాల్లో రోడ్లు కానీ, లేకపోతే పేదవాళ్ళకి ఇళ్ళు కానీ, అదేవిధంగా పేద మహిళలు స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని స్వయం ఉపాధి తెచ్చుకునే విధంగా కొత్త ప్రోగ్రాం ఒకటి తీసుకొచ్చారు. లక్పతి దీదీలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని. ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మన ఈ గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. బడ్జెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు.
పేదవాళ్ళకి ఇళ్ళు అయితే చేయగలిగినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది. మీరు కూడా మన గ్రామంలో ఏ రోడ్లు కావాలో లేకపోతే ఇళ్ళు లేని వారు ఎవరున్నారో కూడా లిస్టులు ఇస్తే ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కాకుండా మనకున్నటువంటి నాలెడ్జ్ కానీ కష్టాన్ని కానీ దేశం కోసం ఉపయోగిస్తాం. టెలికమ్యూనికేషన్స్ కానీ ఇంకో దానికి కానీ దేశంలో కరప్షన్ పోయే విధంగా ల్యాండ్ రికార్డ్స్ అనేది కూడా నా దగ్గరే ఉంది. ల్యాండ్ రికార్డ్స్ మొత్తం సెంట్రలైజ్ చేస్తాం. ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో పెమ్మసాని అని కొడితే లిస్టు మొత్తం వచ్చే విధంగా చేస్తాం. వచ్చే 3 సంవత్సరాల్లో చేసి అవినీతి అధికారులు అవినీతి రాజకీయ నాయకుల చిట్టా మొత్తం కూడా తీసే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాబోతా ఉన్నాం. అది మీరందరూ గర్వపడాల్సింది. అది మన గురిపాలెం నుంచే జరగబోతోంది అనేది. అదేవిధంగా మీ అందరికీ నేను 1కి 10 సార్లు చెప్పాను, ఎక్కడ మచ్చలేని జీవితంతో మన వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా నా ఆలోచన కానీ ప్రవర్తన కానీ ఇంకోటి కానీ ఉంటుంది. తప్పకుండా మీరందరూ గర్వపడే విధంగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ ఇంతటి అభిమానాన్ని చూపించిన మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో చక్రాయపాలెం కానీ ఇంకొక ఏరియాలో కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అఖండ మెజారిటీతో గెలిపించారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి కష్టపడినటువంటి ఈ అఖండ మెజారిటీ తీసుకురావడంలో పాత్ర పోషించినటువంటి రాజా గారికి కానీ, ఎందుకంటే ఆయన టికెట్ రాకపోయినా కూడా ముందుండి ఎలక్షన్ అంతా చేశారు. ఇలా దీంట్లో భాగస్వాములు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ నన్ను నమ్మి నన్ను నా భుజం తట్టి ఎంపీ సీట్ ఇచ్చి నాకు కూడా తెలియకుండానే మినిస్టర్ ఇప్పించి నన్ను ఇంతగా ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ బుర్రిపాలెం గ్రామంలో డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 200 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను తీసుకున్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో D3 శారదా సొసైటీ సర్వీస్ నేతృత్వంలో ఆదివారం ఉదయం ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం జరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఈ వైద్య శిబిరంలో షుగర్ వ్యాధితో పాటు బీపీ, గుండెకు సంబంధించి ఈసీజీ పరీక్షలు, అలాగే ఫిజియోథెరపీ వంటి వైద్య శిబిరంలో కల్పించారు. ఉదయం 6 గంటల నుండే వైద్య శిబిరానికి రోగులు తరలివచ్చారు. అల్పాహారానికి ముందు పరీక్షలు నిర్వహించి అనంతరం వారందరికీ అల్పాహారం అందజేసి మరలా పరీక్షలు చేశారు. ప్రముఖ వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డాక్టర్ డి శారద వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 200 మందికి పైగా రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం షుగరు, బీపీ, కాల్షియం, బలానికి ఉచితంగా మందులు అందజేశారు. ముఖ్యంగా ఎక్కువ మంది డయాబెటిక్స్ సంబంధించినటువంటి వాళ్ళు ముందస్తుగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఫస్ట్ టెస్ట్ చేయించుకొని 2వ టెస్ట్ దానిలో ఇక్కడే ఉండి ఈరోజు ఆ ఈసీజీ ఇంకా తన వద్ద ఉన్నటువంటి వైద్య పరికరాలతో ఆవిడ ఈ వైద్య సేవలు అందించడం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నారు. మరి కేవలము వారి యొక్క అవగాహనతో పాటు వారిని పాటించటము, కన్సిస్టెంట్గా ఏదో మనం చెప్పి తిట్టినప్పుడు 4 రోజులు పాటించి వదిలేయటం కాకుండా నిరంతరము కూడా మన శ్వాస ఎలాగ ఆడుతూ ఉందో అలాగే ఒక క్రమబద్ధమైన జీవితం, అంటే మంచి లైఫ్ స్టైలు, అంటే పక్కనాళ్ళ కోసం మాట్లాడతాం, పక్కనాళ్ళ కోసం ఏదో చేయటం, ఇవన్నీ కాకుండా నీ కోసం నువ్వు బతికితే చాలు, నీ కోసం నువ్వు కనీసం రోజు పక్క వాళ్ళకు కూడా మనకి తెలిసిన మంచి చేయాలని అనుకుంటే సమాజం చాలా బాగుపడుతుంది. ఈరోజు కూడా మేము విన్నామండి 2 డెత్స్ మరి సభాముఖంగా వాళ్ళకి చెప్పాము. వాళ్ళ ఇరెగ్యులర్ డైట్ ద్వారా అలాగే మరి తీసుకెళ్ళిన మందులు సక్రమంగా వాడకుండా బయట పారేసి ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద ఉన్న ఆహారం తినటం వలన ఎలా మరణాలు సంభవించాయి ఒక స్త్రీకి. తద్వారా కుటుంబం అంతా చెల్లాచెదురు, మరి 19 ఏళ్ల బిడ్డ, 22 ఏళ్ల పాప మరి చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళుగా మారిపోవటం అనే కథ విన్నారు. అలాగే ఒక 70 ఏళ్ల వృద్ధుడు మరి షుగర్ తోటి వారికి కాలు తీసేయాలని బయట డాక్టర్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తెనాలి వారు కానీ చెప్పినాక
నా దగ్గరికి వస్తే ఆ సెప్సిస్ అంతా కూడా డిబ్రైడ్మెంట్ చేసి వూండ్ డిబ్రైడ్మెంటు మేము కంటిన్యూస్గా రోజు మార్చి రోజు చేసి వారిని మరి డ్రగ్ టైట్రేషన్ ఆఫ్ డోసెస్ పెట్టిన తర్వాత లక్కీలీ దట్ లెగ్ వాజ్ ఆల్ రైట్. ఇంకొక విషయం ఏంటంటే ఆయన తెనాలి నుంచి బురిపాలెం దాకా సైకిల్ వేసుకుని వచ్చారు. అది మనందరం కూడా నేర్చుకోవాలి. ఆయన ఈరోజు నన్ను చాలా గంగారమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ బాలస్వామీజీ నిర్వహణలో జరుగుతున్న యజ్ఞ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశేష హోమాలు నిర్వహించారు. శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు తలపెట్టిన శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం ఆదివారం 18వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా బాలస్వామీజీ పర్యవేక్షణలో విశేషంగా హోమాలు నిర్వహించారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు పాల్గొని యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు యజ్ఞ కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ బాలస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ నమ్మూరు వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, ముగ్ధాభక్తుని రమణయ్య, రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, కోన నాగేశ్వరరావు, చుండూరు లోకనాథం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, శాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున 18వ రోజుగా రేవతి నక్షత్రంతో కూడిన నవగ్రహ శాంతి హోమ కార్యక్రమం జరుగుతూ ఉంది. శాలిగ్రామపేట నిర్వాహకులైనటువంటి బాలస్వామి గారి యొక్క సంకల్పంతో మహత్తరమైనటువంటి ఈరోజు విషయం ఏమిటయా అంటే భానుడు సూర్యభగవానుడి యొక్క విశేషమైనటువంటి రోజు కనుక చాలామంది భక్తులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వారి కోరికలు తీరాలని సత్సంతానం కోసము, అలాగే వ్యాపార అభివృద్ధి కోసము, విశ్వ కళ్యాణం కోసం స్వామీజీ సంకల్పించిన ఈ మహాయజ్ఞంలో ఈ రోజున ఆరోగ్య ప్రదాత, ప్రాణప్రదాత, ఏ భగవానుడు చూసినా చూడపోయినా కనిపించే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి విశేషమైన ఈ రోజున ఈ పీఠంలో ఇంత మహత్పరంగా జరిగే ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాలకు స్వామీజీ యొక్క దివ్య ఆశీస్సులు అందరూ కలగాలని, లోకశాంతి కలగాలని అర్చక స్వామి అత్యద్భుతంగా యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. దీంతో ఎక్కువ శాతం ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. తెనాలిలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ఆదివారం కూడా చినుకుల ప్రభావం అలాగే కొనసాగింది. బట్ట తడుపు వాన కంటిన్యూగా పడటంతో ఎక్కువ శాతం మంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ప్రతి ఆదివారం సందడిగా కనిపించే సండే మార్కెట్ సెంటర్ కూడా వర్షం కారణంగా చాలా వరకు చిరు వ్యాపారులు తమ వ్యాపారానికి సెలవు పెట్టారు. అక్కడక్కడ 1-2 షాపులున్నా వర్షం కారణంగా కొనుగోలుదారులు పొడిపొడిగా రావడంతో వ్యాపార కార్యకలాపాలు అంతంత మాత్రంగానే జరిగాయి. తెనాలి మానవతా సంస్థ ఆవిర్భవించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో కమిటీ చేపట్టిన కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సేవా సంస్థ అయిన తెనాలి మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఎం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి ఒక్కరూ నిబద్ధతగా పనిచేసి పేరు తీసుకొచ్చారని అన్నారు. ఇదే రీతిలో ఈ ఏడాది మరిన్ని వినూత్న కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో మానవతా సంస్థ సభ్యత్వాన్ని పెంచే విధంగా అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ మానవతా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 112 శాఖలు, 76,000 మందికి పైగా సభ్యులు ఉన్నారని, ఇది చాలా సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ ఏడాది కూడా సేవా కార్యక్రమాలను నిర్వహించే విధంగా అందరూ కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓంకార్ ప్రసాద్, తన్నీరు శ్రీనివాసుబాబు, కళ్యాణి, సోమయ్య శాస్త్రి, వెంకట్, రామాంజనేయ రెడ్డి, శ్రీనివాస్, వెంపటి సత్యనారాయణ, పావులూరు శ్రీనివాసరావు ప్రభృతులు పాల్గొన్నారు. చైర్మన్ ఏం చేస్తాడు, తనకు ఎవరు ఇంపార్టెంట్, ఎవరు అవసరమో వాళ్ళందరినీ కూడా కొలీగ్స్ని పెట్టుకొని చూడండి, మీరు చూడండి, మనం వెనకపడకూడదు, మనందరం ఆటల్లో వెళ్ళిపోవాలని చెప్పి కొంత మోటివేట్ చేస్తే వండర్స్ చేయొచ్చు. మనం చేయలేమని అనుకోవాల్సిన పనే లేదు, ఏదైనా మనం చేయొచ్చు. నేను మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు ధనకుమార్ అని కూడా ఉండే జంగారెడ్డిగూడెంలో.
వాడు నేను ముందు కారులో కూర్చోంటే వెనక కూర్చున్నారు ఒక ఇద్దరు. రిజిస్ట్రేషన్ బయలా రిజిస్ట్రేషన్కి వెళ్ళి వచ్చినా అప్పటికి ఒక యూనిట్ పెట్టినా ఇంకో 3 ఆంటికి వెళ్ళాలని నేను చెప్తూ ఉన్నా వాళ్ళకి. నేనేదో వినలేదని వాడు ధనకుమార్ అనేవాడు ఏం చెప్తున్నా అంటే, అన్నా జంగాటిగూడెంలో ఏదో సార్ గురువు గారు అని పెట్టినాడు యూనిట్, ఏదో మనందరం కలిపి చేసినాం యూనిట్ వచ్చింది, నేను బుట్టాయిగూడెం పెడతానంటే కామరకోట పెట్టాలంటే ఇంకో దగ్గర పెట్టాలంట, ఏమన్నా ఆయనకేమన్నా అర్థమవుతుందో లేదో ఒక 2వ యూనిటే పెట్టలేడు అని మాట్లాడుతున్నాడు అతను. ఈరోజు చూస్తే ఎక్కడో దైవ నిర్ణయం, ఎవడవుతాడు అది పోయేంత దూరం పోవాల్సింది, ఎంత దూరం పోవాలంత దూరం పోవాల్సింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, పాయకరావుపేట, తునికి ఇంకా రాలేదు, వస్తుంది షార్ట్ టైంలో, మొత్తం ఎంటైర్ స్టేట్. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నేను ఇంటి దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఇంతకాలం దాదాపు 16 ఇయర్స్ ఏదో వేరే కాలేజీకి వెళ్ళి పనిచేయడం, స్టేట్ ఫస్ట్ తీసుకొచ్చిన వాడిని, ఎక్కడో చోట ఏదో కాలేజీలో పనిచేసి ఉండొచ్చు, నాకు ఆరోగ్యంగా ఉన్నంతకాలం కొంత ఆర్థికంగా బలం తీసుకోవచ్చు, అదేమీ అనుకోలే. మొత్తం ఏదో చేయాలనుకున్నాం, చేయాలి, దీనికి ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకూడదని ఒక డెసిషన్కి వచ్చినా వెళ్ళిపోయినాం. దానికోసం నేను చేసిన సాక్రిఫైస్ మీకు ఒకటే విషయం, నేను 2008లో రిటైర్ అయితే 2016 వరకు ఫుల్ కంప్లీట్ 8 ఇయర్స్ కేవలం మానవతా సంస్థ గురించి నేను వెస్ట్ గోదావరిలో జంగారెడ్డిగూడెంలో ఉండిపోవాల్సి వచ్చింది ఒక కాజు కోసం. 8 ఇయర్స్, ఫుల్ కంప్లీట్ 8 ఇయర్స్. మళ్ళీ మీరందరూ చిరునవ్వుతో ఎప్పుడన్నా పిలిస్తే మీతో వచ్చి నవ్వేసి కాఫీ తాగి వెళ్ళిపోతాం, అంతకంటే మేమేం కోరుకోం. తెనాలి యూనిట్ ఎట్లా ఉందని ఎవడన్నా అడిగితే అద్భుతంగా ఉందని చెప్పే ఒక్క అవకాశమే మాకు ఇవ్వండి, ఏం అవసరం లేదు, కోరుకోవడం లేదు. అందరూ కూడా కులము, మతము, అన్ని బ్యారియర్స్, ఎలక్షన్స్ జరిగిన పొలిటికల్ బ్యారియర్స్ కూడా పక్కన పడేసేయండి. అందరూ అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబంలో అన్నదమ్ముల్లాగా, ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు 4 ఉంటే పళ్ళ ఆస్తి పంపకాలు కొట్టుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అది కూడా లేని ఉమ్మడి కుటుంబం మానవత, అందరూ కలిసిమెలిసిగా అన్నదమ్ముల్లాగా, ఇంటి దగ్గర కులాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా చిరునవ్వుతో మాట్లాడుకోండి, ఎవరినెవరు విమర్శించద్దు, ఇష్టం లేకపోతే డ్రాప్ అయిపోండి, కానీ ఇక్కడ సమస్య లేకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా నవ్వుతూ షేక్ హ్యాండ్స్ ఇచ్చి అందరూ కలిసిమెలిసి మంచి సమాజం తృప్తిగా, మనం బస్సులోనూ ఇంకో దగ్గరకు బంధువుల దగ్గరికి పోయినప్పుడు మా ఊళ్ళో మానవత ఉంది, అద్భుతంగా పనిచేస్తున్నాం అని చెప్పి ఒక ప్రయత్నం చేయండి. ఆత్మీయ సహకారం, మన వాళ్ళు ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే. తెనాలి మానవతా సంస్థ స్థాపించి ఇప్పటికి సంవత్సరం కాలం పూర్తవుతుంది. జూలై 7వ తారీఖున కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ సందర్భంగా మానవతా సంస్థ ఫౌండర్ అలానే స్టేట్ కమిటీ చైర్మన్ శ్రీ ఎన్ రామచంద్రరెడ్డి గారు తెనాలి రావటం, మా కమిటీ సభ్యులందరితో ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని అందరూ ఆశీర్వదించి నెక్స్ట్ ఇయర్ కూడా మానవతా తెనాలి పోయిన సంవత్సరం ఎలా పనిచేసింది అందుకని బాగా పనిచేయాలని ఆయన ఆశీర్వదించడం చాలా గొప్పగా ఉంది. ఈ సందర్భంగా తెనాలి మానవతా చైర్మన్గా ఇప్పటి వరకు నాకు సహకరించిన తెనాలి ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తానికి, అలానే మా డైరెక్టర్స్ కమిటీకి, ఫౌండర్ రామచంద్రరెడ్డి గారికి నా తెనాలి శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ముందు కూడా ఏ ఉద్దేశం ఆశయాలతో అయితే రామచంద్రరెడ్డి గారు మానవతాన్ని స్థాపించారో ఆ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేటట్టు మేమందరం కూడా వర్క్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలను ఆదివారం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నృత్య ప్రదర్శనలు, సంకీర్తన గానం వంటి కార్యక్రమాలు నిర్వహించగా కళాభిమానులు ఆనందంగా వీక్షించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రపంచ సంగీత దినోత్సవ కార్యక్రమాలను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. మృదంగ విద్వాంసులు కానూరు వెంకట రామకృష్ణ నిర్వహణలో కొండపి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు నృత్య ప్రదర్శనలు, సంకీర్తన గానం కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా నృత్య గురువులు చల్లా యామిని శిష్య బృందం, పెసర్లంక వసంతదుర్గ శిష్య బృందంచే నృత్య ప్రదర్శనలు నిర్వహించగా చిన్నారులు ఎంతో చక్కగా నాట్య ప్రదర్శనలు చేశారు. అనంతరం కొలిశెట్టి బాలా త్రిపుర సుందరి బృందం, సొల్లేటి శైలజ బృందం, మాదల గార్గి బృందం, కొండపి వసుంధర బృందం, కటకం అన్నపూర్ణ బృందం, జి యశస్విని బృందం, గౌరవాజుల ఆంజనేయ శాస్త్రి బృందం, వజ్జుల లక్ష్మీ సునీత బృందం వార్లచే సంకీర్తన గానం జరిగింది. ఆయా బృందాల వారు వివిధ కీర్తనలను ఎంతో హృదయంగా ఆలపించగా సంగీతాభిమానులు పరవశం చెందారు. అదేవిధంగా గన్నే శ్రీనివాసంచే వేణుగానం, ఆకెళ్ల హిమబిందు, పెరవలి వంశీకృష్ణ బృందం వారి లాలిపాటతో సంకీర్తనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మృదంగంపై
కెవి రామకృష్ణ, వయోలిన్పై చావలి శ్రీనివాస్, తబలాపై పెరవలు వంశీకృష్ణ, కీబోర్డుపై సాయి వాయిద్య సహకారం అందించారు. కాగా ప్రపంచ సంగీత దినోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాభిమానులతో కలిసి నృత్య ప్రదర్శనలు, సంకీర్తన గానాలను తిలకించి ఆలకించారు. అందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సంగీత దినోత్సవం సందర్భంగా అతిథులచే గురువులకు సత్కారం చేశారు. తెనాలి పుర ప్రజలు, సంగీత సంకీర్తన అభిమానులు, సంగీత గురువులు పాల్గొని ఆయా కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వీక్షించారు. దాతృత్వంలో ఎవరు కూడా తగ్గరు. పల్లెల్లో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటే ఆ ఫంక్షన్ ఇంట్లో చేసుకునే బదులు వీటికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బర్త్డేలకి వీటికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ పూర్వీకులు ఎవరికైనా సంస్మరణ చేయాలనుకుంటే, సభ చేయాలంటే దాని బదులు ఇచ్చేద్దామని చెప్పి, లేకపోతే వాళ్ళు ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలని దీని రూపంలో పేదవాడికి అన్నం పెడితే చాలు అనే భావనని కలిగించేలాగా ఆ కార్యక్రమాలు నడిపాం. అదేవిధంగా ఈ రోజున ఈ 365 రోజులు మీరు చార్ట్ వేసుకొని చేస్తే, ఈనాడు డాక్టర్ పురుషోత్తం లాంటి వాళ్ళు ఈ పట్టణంలో అనేక మంది ఉన్నారు. 365 రోజులు కూడా ఈ సభ ఆ రకమైనటువంటి సభగా కొనసాగిద్దని చెప్పే భావంతో మీకు అలాంటి స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమ నిర్వాహకులు మరి ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు. అది చదువుతూ ఉంటుంటే ఇంతమంది కలాం తల్లులు మరి ఎంతో వాళ్ళందరూ కూడా
ఇంటికి పరిమితి అయ్యేవాళ్ళు. మరి ఎవరు కూడా బయటకు వచ్చి మనం ఏదో ప్రోగ్రాంలు ఇద్దామో లేకపోతే ఇంకోటి చేద్దామో అనేది కాదు. మీ మనస్సుకి, మీ మనసులో ఉన్నటువంటి భావం, మీ అనుభూతి, మీ భావాన్ని వ్యక్తం చేసే విధానం ఆ దేవుడి మీద, దేవుణ్ణి మనసులో ఆరాధించుకుంటూ ఆ ఆరాధనని మీరు ఈ గానం ద్వారా మా అందరికీ అందిస్తున్నటువంటి మీ భావాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదిస్తూ, టెక్నికల్గా కరెక్ట్గా దీన్ని రూపొందించడానికి ఆయన తీసుకున్న జాగ్రత్తలు మాకందరికీ విదితున్నాయి. ఆయన ఇందాక ఒక మాట అన్నారు, ఈ కళాక్షేత్రంలో కార్యక్రమాలు కళలకే పరిమితం చేస్తామని. సార్ అదే మాట మీద ఉన్నాడు సార్. ఎందుకంటే గత కాలంలో ప్రతి చిన్న కార్యక్రమం, చిన్న కార్యక్రమం, ఏ ఉన్న కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు ఇక్కడే కూర్చోవడం, ఎవరు పెడితే వాళ్ళు ఇక్కడే కూర్చొని తినడం, లోపలికి ఎలుకలు రావడం, తిన్న పదార్థాలు పడేసిన తర్వాత ఈ కళాక్షేత్రం, ఇంత అందమైన కళాక్షేత్రాన్ని చూసి మేమంతా మా కడుపు తరుక్కుపోయింది. ఈరోజు ఆయన చెప్పిన మాట నాకెంతో ఆనందాన్ని, మరింత ఉత్సాహాన్ని కలిగించింది. మన ఆత్మీయులు మండలి గారు, అదేవిధంగా నాకు సంవత్సరం పాటు సంగీత కార్యక్రమాలకి ఎప్పుడు నేను ఉన్నానని మా డాక్టర్ గారు పురుషోత్తం గారు, అదేవిధంగా దోస్తులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. అయితే ఈ సందర్భంగా నేను ఒక్క చిన్న రిక్వెస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని అడుగుతున్నాను. బయట ఎక్కడ కార్యక్రమాలు చేసుకున్నా ఈ అందం రాదు, ఇందులో చేసుకుంటే అందం రాదు అక్కడ ఫస్ట్. కాబట్టి ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా కళా బృందాల తరఫున ఏ కార్యక్రమం జరిగినా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటల నుంచి బిగించేసాం. మొట్టమొదట పెసర్లంక వసంతదుర్గ గారు, అలాగే చల్లా యామిని గారితో డ్యాన్స్ బృందంతో నృత్య ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత కొండపి వసుంధర గారి బృందంతో సంకీర్తన గానం, అలాగే గౌరవాజీల ఆంజనేయ శాస్త్రి గారు, అలాగే ఎస్ఎస్సిని బృందం, అలాగే వంశీ గారి బృందం, అలాగే కొలిశెట్టి బాలాత్రిపు సుందర్ గారి బృందం ఈరోజు సంకీర్తన గానం చేశారు. వీటికి వాయిద్య సహకారం కానూరు వెంకట రామకృష్ణ, అలాగే మన తబలాపై వంశీకృష్ణ గారు, కీబోర్డుపై సాయి గారు వాయిద్య సహకారం అందించారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ ఒక్క సంగీతం వల్ల మనకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, మంచి మాటలు కూడా మన నోట్లో నుంచి మంచి మాటలు వస్తాయి. సంగీతం మీ పిల్లలకి నేర్పించేటైతే ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుంది. మీరు తెనాల్లో ఉన్న ప్రజలు అందరూ కలిసి మన సంగీతాన్ని పిల్లలకి నేర్పించి దైవభక్తిని ఒక మంచి పద్ధతిలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే మీరు సంకీర్తన అనేది పిల్లలకు నేర్పించండి. ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అన్నమయ సంగీతం ఉచితంగా నేర్పుతున్నాము. అలాగే శుక్రవారం మ్యూజిక్తో కూడా పాడే అవకాశం మనకి దేవస్థానం వారు కల్పించారు. మీ అందరూ మీ పిల్లల్ని ఈ సంగీతం నేర్పించండి. ఇలాగ ప్రతి సంవత్సరం సంగీత దినోత్సవం రోజు పాల్గొన్నట్టుగా మీరు చేయవలసిందిగా మనవి. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేశారు. ఈ సంగీత దినోత్సవం సందర్భంగా గురువులకి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. తెనాల్లో ఉన్న సంగీత గురువులకి, నృత్య గురువులకి ముఖ్య అతిథి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఈరోజు మనకి సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. సంగీత ప్రపంచంలో రాష్ట్రంలో ప్రత్యేక స్థానం గొప్ప విద్వాంసురాలు గద్దె వెంకటరామకుమారి. విజయవాడ సంగీత కళాశాల అధ్యాపకురాలిగా ఆమె ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆమె జీవించలేరు. అయినా శిష్యులు ఏటా తెనాలిలో ఆమె పేరిట సంగీతోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం రామకుమారి శిష్యులైన 2 సంగీత విద్వాంసులను స్మారక అవార్డులతో సత్కరించారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు గాన విదుషి గద్దె వెంకట రామకుమారి నవమ వర్ధంతి సంగీత మహోత్సవం శనివారం రాత్రి తెనాలిలో వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో ఈ ఉత్సవాలు జరిగాయి. సభకు గుంటూరులోని గాయత్రి మహిళా సంగీత సన్మండలి కార్యదర్శి ఎం శేషురాణి అధ్యక్షత వహించారు. రామకుమారి పిరి శిష్యులైన ప్రముఖ సంగీత విద్వాంసురాలు విశ్రాంత సంగీత ఉపాధ్యాయుని పాటిబండ్ల జానకి, సంగీత విద్వన్మణి బివి దుర్గాభవానీకి రామకుమారి స్మారక అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. రామకుమారి శిష్యరికంలో
సంగీత సాధనతో తన జీవితం ధన్యమైందని పాటిబండ్ల జానకి చెప్పారు. తన గురువులు రామకుమారి, నాద సుధార్ణవ, అన్నవరపు రామస్వామి శిష్యరికంలో తన సంగీత సాధనలోని అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మరొక సత్కార గ్రహీత బివి దుర్గాభవాని మాట్లాడుతూ తనకు లభించిన కీర్తి ప్రతిష్టలు గురువులు రామకుమారి, అన్నవరపు రామస్వామి పెట్టిన భిక్షగా చెప్పుకున్నారు. గురువుల ఆదర్శంగా సంగీత ప్రచారంలో కొనసాగుతున్నానని చెప్పారు. ముందుగా అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన సంగీత గురువు రామకుమారి ప్రత్యేకతలను వివరించారు. తొలుత ప్రముఖ వీణ విద్వాంసురాలు పుచ్చ కనకదుర్గ వీణ వాదనతో సంగీతోత్సవం ఆరంభమైంది. సభ అనంతరం బివి దుర్గాభవాని గాత్ర కచేరీ శ్రోతలను అలరించింది. వీరికి వయలిన్పై హేమాద్రి చంద్రకాంత్, మృదంగంపై కెవి రామకృష్ణ వాయిద్య సహకారం అందించారు. హేమాద్రి మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు కోదండ రామశాస్త్రి, సుబ్రహ్మణ్య శాస్త్రి, రవికుమార్ పాల్గొన్నారు. అకాడమీ కార్యదర్శి విఎల్ సుజాత పర్యవేక్షణలో సంగీతోత్సవం విజయవంతంగా ముగిసింది. అమ్మగారి దగ్గరికి వెళ్ళటమే ఒక అదృష్టం. అలాంటి సంగీతం నాకు దొరకటం నా అదృష్టం. ఇద్దరు గురువులు చాలా కష్టపడి నన్ను ఇంట్లో అమ్మగారు ఎట్టు పెట్టుకొని 30 సంవత్సరాలు వారు చెప్పినట్లుగానే ఉన్నాను. వారి అడుగుజాడల్లో నడుస్తూ తర్వాత వారి దయ వల్ల సంగీత కళాశాలలో 35 సంవత్సరాలు పనిచేశాను. ఇదే నా అదృష్టం. గొప్ప సంగీతం కుటుంబంలో పడ్డాను నేను. ఇంకా అంతకన్నా ఏం అక్కర్లేదు. ఎప్పుడు సంగీతం వినిపిస్తూ ఉండేది. శిష్యులు గురువు గారి ఇంటికి శిష్యులు రావటం అదో పండుగలా ఉండేది. రోజు అలానే ఉండేది. చాలామంది నేర్చుకున్నాము. నా బ్యాచ్తోటే దాదాపు 30-35 మంది నేర్చుకున్నాను. వరంగా సరిపోయేది మా గురువు గారి. కాలేజ్ టైం అయిపోగానే ఆవిడ లాస్ట్లో బయటకు వచ్చారు. అదొక్కటి మాకు తెలిసింది. అంత మంచి ఆవిడ ఎప్పుడు బయట కనిపించలేదు. పూర్తిగా ఆ సంగీత కళాశాల టైంలో మొత్తం ఆ శిష్యులు పెట్టుకుని ఆవిడ నా తమ్ముడు పెట్టుకుని శిక్షణ ఇచ్చేవాడు. తరువాత నేను మా గురువర్యులు అన్నవరపు రామస్వామి గారి దగ్గర 16 డిప్లొమా అయిపోయిన తర్వాత 16 ఏళ్ళ వయసులో నేను గురువు గారి దగ్గర చేరినప్పుడు 82లో అప్పటి నుండి కూడా ఇంకా వారితో రామకుమారి గారితో ఇంకొంచెం అనుబంధంగా మా గురువు గారు కింద గురువు గారు అంటున్నారు. కింద ఇంట్లోనే ఉండేవాళ్ళు రామకుమారి గారు. కొంచెం భయం లేదు చిన్నతనంలో వారిని చూస్తే. ఎందుకంటే ఆవిడ జీవన శైలి ఎంత విశిష్టంగా ఉండేదంటే చాలా సిస్టమేటిక్, ఎంతో క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణకి భయం వేస్తుంది మనకి. అంత శిక్షణ అన్నమాట. అంత క్రమశిక్షణగా ఉండేవారు. గంభీరంగా ఉండేవారు. ఎక్కువ మాట్లాడేవారు. చాలా గంభీరంగా ఉండేవారు. ఆవిడకి ఎంతసేపు ఆవిడ సంగీతం, శిష్యుడికి సంగీతం నేర్పడం, ఇదే ఆవిడ ప్రపంచం. గాన విదుషి శ్రీమతి గద్దె వెంకట రామకుమారి గారి నవమ వర్ధంతి సంగీతోత్సవం ఈ రోజున హేమాద్రి మ్యూజిక్ అకాడమీ వారిచే నిర్వహించబడుతోంది. ఇందులో మొదటిగా శ్రీమతి పి కనకదుర్గ వారి శిష్య బృందంచే వీణా కచేరీ జరపబడింది. తరువాత శ్రీమతి గద్దె వెంకట రామకుమారి గారి మెమోరియల్ అవార్డు 2024 అవార్డు గ్రహీతలుగా శ్రీమతి పి జానకి, శ్రీమతి బివి దుర్గాభవాని గారులని సన్మానించి వారికి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. తదుపరి అవార్డు గ్రహీత అయిన శ్రీమతి బివి దుర్గాభవాని గారు గాత్ర కచేరీ చేయటం, వారికి శ్రీ హేమాద్రి చంద్రకాంత్ గారు వయలిన్ మరియు శ్రీ కెవి రామకృష్ణ గారు మృదంగం సహకరించారు. ఆత్మకంగా ఈ సంవత్సరం నుంచి గురువుగారి పేరున
గురుగారి పేరున గద్దే వెంకట రామకుమారి మెమోరియల్ అవార్డు 2024 ఈ సంవత్సరం నుంచే ప్రారంభం చేశాము. దానిలో ముఖ్యంగా వారి శిష్యుల్లో ప్రథములైన జానకి గారికి మరియు ఏ గ్రేడ్ టాప్ గ్రేడ్ సాధించిన దుర్గాభవాని గారికి ఈ సంవత్సరం అవార్డు గ్రహీతలుగా ప్రకటించి వారికి సన్మానం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ విధంగానే మేము ఈ మెమోరియల్ అవార్డుని, స్మారక మెమోరియల్ అవార్డుని ఒక విద్వాంసులకి ప్రదానం చేయవలసిందిగా మేము కమిటీ మెంబర్స్ అందరం నిర్ణయం చేసుకున్నాము. సో దానిలో భాగంగానే ఈ రోజున 2024 ఈ సంవత్సరం నుంచి దీనిని మొదలు పెట్టడం జరిగిందండి. ప్రతి సంవత్సరము ఈ విధంగానే ఈ గురువుగారి ఉత్సవాన్ని మేము క్రమం తప్పకుండా చేస్తాము. పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు గానకోకిల ఏవి సుబ్బారావు 94వ జయంతిని ఆయన పేరిట ఇస్తున్న 13వ స్మారక అవార్డు ప్రదానోత్సవాన్ని జూలై 1న నిర్వహించనున్నారు. పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలతో పాటు చుండూరు మండల గ్రామం మోదుకూరుకు చెందిన రంగస్థల సంగీత దర్శకుడు చింతలపూడి చెంచయ్యకు ప్రదానం చేయనున్నారు. ఏవి సుబ్బారావు చింతలపూడి చెంచయ్యపై కథనం. తన పద్యగానంతో పౌరాణిక నాటక రంగాన్ని ప్రకాశింపచేసిన ఆణిముత్యాల్లో తెనాలికి చెందిన గానకోకిల ఏవి సుబ్బారావు ఒకరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలతో అర్ధ శతాబ్దం పాటు నాటక ప్రియులను అలరించిన ఆ కళా ప్రముఖుడి 94వ జయంతిని జూలై 1న నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటయ్యే సభలో ఏవి సుబ్బారావు 13వ రంగస్థల పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల సంగీత దర్శకుడు చింతలపూడి చెంచయ్యకు ప్రదానం చేయనున్నారు. ఇదే వేదికపై కళాకారుల సత్కారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వివిధ పౌరాణిక నాటకాల సీన్లను ప్రదర్శిస్తారు. ఏవి సుబ్బారావు రంగస్థల సమాఖ్య వారి శ్రీపూర్ణ శ్రీ నాట్య కళా సమితి ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో పలువురు కళారంగ ప్రముఖులు పాల్గొంటారు. ఏవి సుబ్బారావుగా రంగస్థల ఖ్యాతి పొందిన ఆరాధ్యుల వెంకట సుబ్బారావు స్వస్థలం తెనాలి సమీపంలోని అనంతవరం. పేద రైతు కుటుంబం. పెద్దగా చదివింది లేదు. పొలం పనులతోనే జీవనం. నాటకాలపై ఆసక్తి ఆయనను కళాకారుడు చేస్తే నిరంతర శ్రమ, కఠోర దీక్ష ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేశాయి. గ్రామంలో పక్క బజార్లో ఉండే రంగస్థల నటుడు కుప్ప సూర్యనారాయణ శిష్యరికంతో సుబ్బారావు కళామ తల్లి సేవకు అంకితమయ్యాడు. శ్రీరాముడు పాత్రకు పద్యాలు, పాటలు, సంభాషణలను వంటపట్టించుకున్నారు. బాలనాగమ్మ ఫేమ్, వల్లూరు వెంకట్రావు ఆహ్వానంపై 2 ఏళ్లు ఆ బృందంలో కార్యవర్ధి రాజుగా నటించారు. ఆ క్రమంలో 1958లో గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పద్యనాటిక పోటీల్లో పాండవోద్యోగ విజయం నాటకంలో ఏవి సుబ్బారావు శ్రీకృష్ణుడిగా వేశారు. సుబ్బారావు అద్భుత ప్రదర్శనతో మరోసారి అక్కడే నాటకం ఏర్పాటు చేసి పూర్తయ్యాక ఏవి సుబ్బారావును 75 తులాల వెండి కిరీటంతో సత్కరించారు. ఇక అప్పటి నుండి ఏవి సుబ్బారావు వెనుతిరిగి చూడలేదు. ఆంధ్ర రాష్ట్రమంతా ఆయన పద్యగానంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించింది. పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు వంటి హేమ హేమిలతో కలిసి శ్రీకృష్ణుడి పాత్రను ఒకే వేదికపై పంచుకున్నారు. మొత్తం మీద 6000 ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన పద్యాలను హెచ్ఎంవి, ఏవిఎం సంస్థలు గ్రామోఫోన్, ఆడియో క్యాసెట్లలో విడుదల చేశారు. 2 చిత్రాల్లో కాంతారావు, రావికొండలరావుకు ప్లేబ్యాక్ పద్యాలు గానం చేశారు. 2010 డిసెంబర్ 26న కన్నుమూశారు. ఏవి సుబ్బారావు అవార్డును స్వీకరించనున్న చింతలపూడి చెంచయ్య బాపట్ల జిల్లా చుండూరు మండల గ్రామం మోదుకూరు. 1953లో జన్మించారు. తండ్రి చింతలపూడి వెంకటేశ్వర్లు దగ్గర కర్ణాటక సంగీతం, వేదగిరి పూర్ణచంద్రరావు శిష్యరికంలో హిందుస్థానీ సంగీత సాధన చేశారు. 18 ఏళ్ల వయసులో సాంఘిక నాటకాలకు హార్మోనిస్టుగా పనిచేశారు. తర్వాత పౌరాణిక నాటకాలకు వెళ్లారు. తొలుత బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, కె హరిప్రసాద్, పి లక్ష్మణరావు, దశరథ రామయ్య వంటి సుప్రసిద్ధ కళాకారులకు వాయిద్య సహకారం అందించారు. ఏవి సుబ్బారావు, ఆయన కుమారులకు వాయిద్య సహకారం అందించిన చెంచయ్య ప్రస్తుతం ఆ కుటుంబంలో 3వ తరానికి చెందిన ఆరాధ్యుల నాగరాజు సహకరిస్తున్నారు. 2007లో యోగవేమన నాటకానికి సంగీత దర్శకుడుగా రాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతిని స్వీకరించారు. 2030 నాటికి మన దేశం పూర్తిగా మలేరియా రహిత సమాజంగా మారాలని ఆరోగ్య అధికారులు ప్రజలకు సూచించారు. మలేరియా మాసోత్సవం ముగింపు సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెనాలి పట్టణంలో మలేరియా మాసోత్సవం ముగింపు ర్యాలీ సమావేశం స్థానిక మలేరియా ఫైలేరియా సిబ్బంది మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారి సహకారంతో నిర్వహించారు. మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసారి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరసారి ప్రభాకర్ రెడ్డి, పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్,
తెనాలి గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పొన్నారెడ్డి, మలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి తదితరులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మలేరియాపై పోరాటంలో భాగంగా మన దేశంలో 2027 నాటికి మలేరియా కేసులు జీరోకి తేవాలని, 2030 నాటికి మన దేశం పూర్తిగా మలేరియా రహిత సమాజంగా మారాలనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ మాసాన్ని ప్రతి ఏటా మలేరియా వ్యతిరేక మాసంగా జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తూ ముగింపు కార్యక్రమాన్ని సుల్తానాబాద్లో నిర్వహించడమైందని తెలిపారు. దోమలు పుట్టకుండా కుట్టకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి తదితర అంశాలను వివరించారు. ఫ్రైడే డ్రైడే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం మార్తా కాలేజీ నర్సింగ్ విద్యార్థులతో కాలేజీ సిబ్బందితో కలిసి మలేరియా వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ కరస్పాండెంట్ యనమల ఈశ్వరరావు, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు మున్నంగి రత్నాకర్రావు, షేక్ రషీద్, షేక్ నవీద్, షేక్ బాషిద్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కవిరాజు పార్కులోని వడ్లమూడి గోపాలకృష్ణయ్య భవనంలో ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ కొత్తపల్లి రాజ్ కుమార్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి నందులపేటలోని కవిరాజు పార్కులో గల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అసోసియేషన్ కార్యదర్శి మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కొత్తపల్లి రాజకుమార్ మాట్లాడుతూ వృద్ధాప్యంలోకి వచ్చిన వారు ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు అవసరమని అన్నారు. వయసు రీత్యా వచ్చే సమస్యల్లో కొన్నింటిని ఫిజియోథెరపీ ద్వారా చక్కదిద్దుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఇందుకు సంబంధించి పలు అంశాలను డాక్టర్ కొత్తపల్లి రాజకుమార్ వివరించారు. దీనికి ముందుగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయటం ద్వారా ఎటువంటి ఇబ్బందులు రావని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జూన్ నెలలో పుట్టిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాన్ని అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కె వెంకట కోటయ్య, చలమయ్య, హనుమరెడ్డి, అబ్బూరు రామ్మూర్తి, పుచ్చకాయల కోటిరెడ్డి, చెరుకూరు శివరామయ్య, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. అప్పుడు ఏమవుతుందంటే అది మరి టెంపరీగా సర్జరీ చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత పెటిల్లా ప్రాబ్లం అయితే దాన్ని రిమూవ్ చేస్తారు, లేదా సర్జరీ చేసి సెట్ చేస్తారు. అలాగే లెగమెంట్స్ ప్రాబ్లం అయితే వాటిని కూడా సర్జరీ చేస్తారు. ఆ తర్వాత దానికి కొంత మరి సమయము మనం రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రెస్ట్ ఇచ్చిన తర్వాత ముఖ్యంగా ఆ విధంగా వదిలేస్తే ఆ కాలు ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో ఫిజియోథెరపీ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. వాళ్ళకి లిగమెంట్స్ ప్రాబ్లం ఉన్న, పెటిల్లా ఫ్రాక్చర్ అయినా, తర్వాత లోపల ఇంటర్నల్ జాయింట్లో ఫ్రాక్చర్స్ అయినా ఆ యొక్క సర్జరీ అనంతరం కానివ్వండి, లేదా పిఓపి వేసి తీసిన తర్వాత కానివ్వండి, వాళ్ళకు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే ఫోల్డింగ్ రాదు. అలాగనే ఈ రెస్ట్లో ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల కండరాలన్నీ కూడా వీక్ అయిపోతాయి. నర్వ్స్, కండరాలు అవన్నీ కూడా నిలబడటానికి శక్తి కూడా ఉండదు వారికి అప్పుడు. కాబట్టి మనము ఆ డాక్టర్ గారు కొంత పీరియడ్ చెప్తారు, రెస్ట్ ఇవ్వాల్సిన పీరియడ్. ఆ సమయం అయిపోయిన తర్వాత వెంటనే మనము ఈ ఫిజియోథెరపీని చేసుకున్నట్లయితే పూర్తిగా ఆరోగ్యవంతంగా అవడానికి అవకాశం ఉన్నది. దానిలో ప్రతి నెల చివరి ఆదివారం సమావేశం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా జూన్ నెల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ కొత్తపల్లి రాజ్కుమార్ గారు, ఫిజియోథెరపిస్ట్ గారు వచ్చారు. వారి సందర్భంగా మాట్లాడుతూ వృద్ధాప్యంలో వచ్చేటటువంటి ఫిజియోథెరపీ సమస్యల మీద, ఇంకా అనేక విధాలుగా ఎప్పుడెప్పుడు ఫిజియోథెరపీ అవసరం అవుతుంది, అధిక బరువు, ఇంకా అదే కాకుండా ఎక్కడన్నా పొరపాటున వృద్ధులు బాత్రూములు అది వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అసలు వృద్ధాప్యంలో జరిగేదల్లా కూడా అన్నిటికంటే ముఖ్యమైనది బాత్రూముల దగ్గర ఎక్కడో ఒక చోట ఇదవుతారు, అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితుల్లో ఫిజియోథెరపీ చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అది కూడా కాకుండా అన్ని వైద్యాల్లో అలోపతి కానీ, యునానీ కానీ, ఆయుర్వేదంలో కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఫిజియోథెరపీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. అది చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న సమస్యలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గర కనుక వెళ్ళేటట్టయితే చాలా వరకు బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారు. వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు.
క్రోధినామ సంవత్సరంలో వర్షాలు సకాలంలో కురుస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాల మండలంలో రైతులు వెద పద్ధతిపై ఆసక్తి చూపుతున్నారు. దమ్ము చేసి నాట్లు వేసే పద్ధతిలో ఖర్చు అధికంగా అవుతుందని వెద పద్ధతిలో రైతులు సాగు చేస్తున్నారు. దుగ్గిరాల మండలంలో సుమారుగా 20,000 ఎకరాలకు పైగా వరి సాగు చేస్తున్నారు. వెద పద్ధతిలో సాగు బాగుందని, ఈ ఏడాది కూడా వెద పద్ధతిలోనే సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో ఖర్చు తక్కువగా ఉంటుందని, పంట దిగుబడి బాగానే వచ్చిందన్నారు. శనివారం సాయంత్రం మోరంపూడి గ్రామానికి చెందిన పలువురు రైతులు వెద పద్ధతిలో సాగుకు ఉపక్రమించారు. ఎకరం 30,000 రూపాయల చొప్పున 2 ఎకరాలు కౌలుకు సాగుకు చేస్తున్నానని, పెట్టుబడి కూడా ఎకరానికి 30,000కు పైనే అవుతున్నాయని మోరంపూడి గ్రామానికి చెందిన కౌలు రైతు మోరంపూడి జగన్మోహన్ రావు అన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కువగా వెద పద్ధతి పైనే సాగు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళల కాణాచిలో ఘనంగా సంగీత మహోత్సవం. శ్రోతలను రంజింపచేసిన వీణానాదం, గాత్ర సంగీత కచేరీలు. 2 సంగీత విద్వాంసులకు గాన విదూషి రామకుమారి స్మారక అవార్డుల ప్రదానం. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. స్వగ్రామం బుర్రిపాలెంలో పెమ్మసాని చంద్రశేఖర్ అభినందన సభ. తెనాలిలో ఘనంగా జరిగిన ప్రపంచ సంగీత దినోత్సవం. అలరించిన నృత్య ప్రదర్శనలు, సంకీర్తన గానం కార్యక్రమాలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.